పొద్దున్నే లేస్తావు ఇదిగో ఈ తడితో వాళ్ళు మంచం మీద పడేస్తారు. ఇదంతా చెమ్మ వచ్చేస్తుంది. కొన్ని ఇలాంటి పనులు చేస్తారు. ఓ పక్కన కాఫీకి పాలు కాయటం, అదే ఓ పక్కన పొద్దున్నే క్యారెట్ కదా బెండకాయ వేయటం. రైస్ అయితే మాత్రం చల్లారుతుంది. ఓ చాలా వేడిగా ఉంది, అప్పుడే చల్లారదు. ఇంకా ఈ పనిమ్మాయి విషయానికి వస్తాయండి, అంట్లు తక్కువ. వీళ్ళు ఎలా చేస్తారంటే ఎక్కువ అంట్లు ఉన్నట్టు బుట్ట నిండా ఇలా రివర్స్లో పెడతారు. ఒక దాంట్లో ఒకటి పెడితే అసలు అంట్లే తక్కువ ఉంటాయి. అయితే పనులన్నీ ఇలాగే ఉంటాయి. ఒక దాంట్లో పెడితే ఎక్కడ ఉంటాయి అంటే మనకు కావాల్సింది ఎక్కడో అడుక్కు పెడతారు గ్లాసులు. ఒకసారి తెల్లారుతోందంటే భయం వేస్తుంది, రాత్రి అవుతోందంటే పోన్లే అనుకుంటాం, పదవేళ పడుకుందాం కదా అని. ఆ రోజునే పనికి డబల్ పని ఉంటుందన్నమాట. ఏదైనా కూడా సర్దాలన్నా చెయ్యాలన్నా చాలా చిరాకు వచ్చేస్తూ ఉంటుంది. మీకేమండి పనిమ్మాయి ఉంది, చాకలమ్మాయి ఉంది అని అనుకుంటారు. ఇవన్నీ ఉన్నా మనకు ఉండే పని మనకు వేరే విధంగా పెడుతూ ఉంటారండి. మనం అంత గమనం సుఖపడిపోం. పనిమ్మాయి ఉన్నా, చాకలమ్మాయి ఉన్నా, ఇంట్లో చేసే పనిమ్మాయి, వంటమ్మాయి ఉన్నా, ఎవరు ఉన్నా సరే మన పని మనకే, మన తలనొప్పి మనదే, ఎవరు పంచుకోరు.